2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఇక్కడికి రాకముందు మీరు ఎక్కడన్నా ట్రై చేశారా? అంటే ఎక్కడన్నా కనుక్కున్నారా కోడ్ జ్ఞాన్‌కి రాకముందు? యాస్ ఎంక్వైరీ చేశాను. Hmm. బెస్ట్ అని తెలిసింది, అందుకని వచ్చాను సార్. ఓకే. ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే చుట్టుపక్కల సరౌండింగ్లో చూస్తే హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలనిపించింది? అట్ ద సేమ్ టైం బయట వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ బెస్ట్ ఏముంది మీకు? సార్ ఇక్కడ బెటర్ డిసిప్లిన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, యాప్టిట్యూడ్ క్లాసెస్ అండ్ ఆల్సో ప్రాక్టీస్ సెషన్స్ ఎఫిషియెంట్గా చెప్తున్నారు. మేడం కూడా హెల్ప్ చేస్తున్నారు, బాగా మంచి ఎన్విరాన్మెంట్లో టీచ్ చేస్తున్నారు సార్. డ్రైవ్స్ అవి కండక్ట్ చేస్తున్నారా మీకు? Yes, sir. చెప్పిన దాని ప్రకారం Yes, sir. 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఉందా? ఉంది సార్. ఫ్యాకల్టీతో ఏ విధంగా ఉంది మీకు? ఫ్రెండ్లీగా ఉన్నారు సార్ ఫ్యాకల్టీ. హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్కి వాటికి అండ్ దాంతోపాటు మీకు ఏఐ టూల్స్కి సంబంధించింది కూడా అంతా బాగానే ఉందా? సార్ మొత్తం గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు సార్. ఏఐ మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయా? సార్ ఉంటాయి సార్. ఓకే. అందులో మీరు నేర్చుకున్నది ఏంటంటే ప్లస్లు మైనస్లు మీకు తెలుస్తాయి కదా? సార్ ఏ మాక్ ఇంటర్వ్యూలో ముందు మన పాజిటివ్స్ గురించి మాట్లాడుతాం సార్, తర్వాత ఆటోమేటిక్గా నెగిటివ్ అనేది ఏ చెప్తుంది సార్. మనం చెప్పిన ఆన్సర్ మీరు నేర్చుకున్నది ఏంటి ఈ 3 monthsలో? కమ్యూనికేషన్ విత్ ఏ ఈజ్ కాంప్లికేటెడ్ సార్. సో చేంజ్ అయితే కనిపించిందా మీకు? యా సార్. సజెస్ట్ చేస్తారా కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వమని? యా సార్, ఐ సజెస్ట్ టు జాయిన్ సార్. ఎందుకు కోడ్ జ్ఞాన్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది? ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అయితే ఇక్కడ బెటర్గా చూపిస్తాం. బయట ఇన్స్టిట్యూషన్తో కంపేర్ చేస్తే ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది బెటర్గా ఉంది. సో మీరు దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్ ఫుల్ స్టాక్ మీద తీసుకుంటున్నారు. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందు మీలో మీరు చూసినటువంటి చేంజెస్ ఏంటండి? మాకు మెయిన్లీ ఇప్పుడు ప్రజెంట్ నేను జాయిన్ అయ్యి 2 months అవుతుంది. మాకు పైథాన్ కోర్స్ మీద అయ్యాయి అండ్ సాఫ్ట్ స్కిల్స్ మీద అయ్యాయి. ప్రజెంట్ ఎస్క్యూఎల్ మీద జరుగుతుంది. సో సాఫ్ట్ స్కిల్స్ నుంచి నేను కమ్యూనికేషన్ ఎలా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలన్న కమ్యూనికేషన్ అనేది నేర్చుకున్నా. పైథాన్ నుంచి వచ్చేసి నేను ఈసీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. సో నాకు ఎక్కువ ప్రోగ్రామింగ్ మీద ఎక్కువ నాలెడ్జ్ లేదు జాయిన్ అయ్యేటప్పుడు. కంపేర్డ్ టు దెన్ ఇప్పుడు నాకు ఒక బెటర్ నాలెడ్జ్ అనేది అయితే ఉంది. మీరు 100లో ఎన్ని మార్క్స్ వేసుకుంటారు అంటే మీరు చూసిన చేంజెస్ ప్రకారం? 80 అలా. వెరీ గుడ్. ఏ మార్క్ ఇంటర్వ్యూస్ వల్ల మీరు బెనిఫిట్ అయింది ఏంటంటే ప్లస్లు మైనస్లు తెలుస్తాయి కదా? ఎక్కడ ప్లస్ అనిపించింది, ఎక్కడ మైనస్ అనిపించింది? మాక్ ఇంటర్వ్యూస్ అనేది ఎవ్రీ వీక్ జరిగిద్ది. మంత్లీ వన్స్ అలా ఎవ్రీ వీక్ జరిగిద్ది. ఆ వీక్లో ఏదైతే టాపిక్స్ ఏవైతే మాకు జరిగాయో వాటి మీద జరుగుతాయి. సో అలా వీక్లీ కంటిన్యూస్గా జరగడం వల్ల క్లాసెస్ ఏవేవైతే జరుగుతున్నాయో కంటిన్యూస్గా సిలబస్ రివైండ్ చేసుకోవడం అవుతుంది. అండ్ అలాగే ఇంటర్వ్యూలో వాటి బేస్ మీద క్వశ్చన్స్ ఎలా అడిగితే ఆన్సర్ ఎలా చెప్పాలి అనే వాటి మీద మాకు కంప్లీట్ నాలెడ్జ్ అన్న. మీ ప్లస్లు మైనస్లు అంటే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయిన దాని ప్రకారం మీకు తెలుస్తుంది కదా మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఎంతవరకు అంటే ఎక్కడ నేను ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనుకునేటువంటి ఏమున్నాయి? సమ్ ఆఫ్ ద టాపిక్స్లో కొన్నిసార్లు ఏంటంటే ఏఐ ఇంటర్వ్యూస్లో కోడ్ అనేది క్వశ్చన్ ఇచ్చి దాన్ని రన్ చేయమని అంటది. సో అలా కోడ్ రన్ చేయమన్నప్పుడు మేము కోడ్ టైప్ చేసినా సరే ఎర్రర్స్ అనేది చూపిస్తూ ఉంది. ఆ ఎర్రర్స్ దేనివల్ల వచ్చాయి అన్న దాని మీద కొంచెం బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అనేది అంత ఇదిగా అనిపించింది. సజెస్ట్ చేస్తారా మీరు కోడ్ జ్ఞాన్లో నెక్స్ట్ వచ్చేటువంటి స్టూడెంట్స్ని జాయిన్ అవ్వమని? డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. 1 wordలో చెప్పంటే కోడ్ జ్ఞాన్ గురించి ఏం చెప్తారు? బెటర్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది బాగా చూపిస్తున్నారు. జాయిన్ అయిన 1-2 monthsలోనే కొంతమందికి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేవి వచ్చాయి, ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి. సో దే వాంట్ గెట్ ఇన్ టు ద ఐటీ కంపెనీస్, ఐటీలో ప్లేస్ అవ్వాలనుకుంటే దే కెన్ జాయిన్. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే కాలేజ్ కంటే కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి అసలు నాలెడ్జ్ పరంగా? కాలేజ్ ప్లేస్మెంట్స్లో అయితే నేను గ్రూప్ డిస్కషన్ రౌండ్స్ అంత ఇవ్వలేకపోతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ షుడ్ మెన్షన్ సుజాత మేడం వల్లనే కమ్యూనికేషన్ అనేది చాలా బిల్డ్ అయినాయి. నాకు గ్రూప్ డిస్కషన్స్లో వెరీ మచ్ ఎఫిషియన్సీ ఇవ్వగలుగుతున్నా. అండ్ నిన్న కూడా ఒక వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అయినా. ఇక్కడ జీడీలో నేనే టాప్ చేశాను. గ్రేట్. టెక్నికల్ రౌండ్ దాకా వెళ్ళా. ఫర్ సమ్ రీజన్స్ రిఫరల్ ఇష్యూస్ వల్ల తీసేశారు నన్ను. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ దట్ నేను జీడీలో కూడా టాప్ చేశానని చూస్తున్నా. ఎలా అంటే మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు ఇక్కడికి వచ్చినందుకు? ఇక్కడికి వచ్చిన తర్వాత 75-80 ఇయర్లీ. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు కోడ్ జ్ఞాన్ గురించి? ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే స్పెషల్ ఫోకస్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మీద. అండ్ ఆల్సో మీకు మన దగ్గర కోడ్ ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ కోడ్ ప్లే గ్రౌండ్ మనకు ఉంటుంది.
మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి అనమాట. కోడింగ్ అనేది ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు కోడ్ ప్లే గ్రౌండ్ త్రూ. అండ్ ఆల్సో ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ చూసుకుంటే మనకి ఏఐ త్రూ మాక్ ఇంటర్వ్యూస్ చేస్తాం. ఏఐ త్రూ మనకి అంటే ఎక్కడ డిఫెక్ట్ ఉంది ఏంటనేది ఏఐ నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఫర్దర్గా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ప్రకారం, వీళ్ళు చూపించిన డ్రైవ్ ప్రకారం ఎన్ని డేస్లో మీరు జాబ్ క్రాక్ చేసుకుందాం అనుకుంటున్నారు? విత్ ఇన్ 2 months, 2 months. విత్ ఇన్ 2-3 months. జాయిన్ అవ్వమని చెప్తారా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి? డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను. డెఫినెట్లీ వర్త్ టు జాయిన్. మీరు దేని మీద ట్రైనింగ్ తీసుకున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్ ఫుల్ స్టాక్. ఎందుకు దాని మీదే? నాకు ఇంతకు ముందు నుంచి పైథాన్ మీద కొంచెం నాలెడ్జ్ నాలెడ్జ్ ఉంది. ఉంది. ఓకే. సో అదే కొంచెం అప్ స్కిల్ చేసుకుంటే బెటర్ కదా, మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం కంటే. సో పైథాన్ మీద తీసుకున్నాను.